మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, బీహార్ ఎలక్షన్స్ ఇంకొక 1 month లో ఉన్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా బీహార్ ఎలక్షన్స్ పైన పడ్డం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బేస్డ్ ఒక సంస్థ, సర్వే సంస్థ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఒక సర్వే నిర్వహించింది. మరి దాని రిపోర్ట్ కూడా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏంటా సర్వే, ఆ సర్వేలో ఏముంది, దాని రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి బీహార్ లో ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? బీహార్ లో ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 6, నవంబర్ 11 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 6వ తేదీన 121 నియోజకవర్గాలు, నవంబర్ 11వ తేదీన 122. మొత్తం బీహార్లో 243 సీట్లు ఉంటాయి. అందులో 122 అనేది మ్యాజిక్ ఫిగర్. 122 సీట్లు వచ్చిన కూటమి అధికారంలోకి వస్తుంది. సో ఈ 2 ఫేజులుగా జరుగుతాయి. కౌంటింగ్ వచ్చి నవంబర్ 14th కౌంటింగ్. నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14th కౌంటింగ్. సో ఆ రోజు ఏ కూటమి అధికారంలోకి రాబోతుందో తెలుస్తుంది. బీహార్లో మనం పరిశీలిస్తే మొత్తం 13 కోట్ల మంది పాపులేషన్ ఉంటారు. అందులో 7,40,00,000 ఓట్లు ఉన్నాయి. 7,40,00,000 మంది ఓట్లు వేయబోతున్నారు. 14 లక్షల మంది కొత్తగా ఓటేస్తున్న వాళ్ళు. ఇక పర్సంటేజ్ల పరంగా చూసుకుంటే మహిళలు చాలా యాక్టివ్గా బీహార్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు. మహిళలు 48% మహిళలు ఉన్నారు. ఇక ముస్లింలు 18% ముస్లింలు ఉన్నారు. యాదవాస్ 14.2% యాదవాస్ ఉన్నారు. ఓబీసీ అండ్ ఎంబీసీ అంటారు, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కలిపి 63% ఉన్నారు. దళితులు 19.65% ఉన్నారు. అప్పర్ కాస్ట్ ని బురాబుల్ అని పిలుస్తుంటారు. బురాబుల్ అంటే భూమిహారు, భూ అంటే భూమిహారు, ఆర్ఏ అంటే రాజ్పుట్స్, బిఏ అంటే బ్రాహ్మిన్స్, ఎల్ అంటే లాలా అంటే అప్పర్ కాస్ట్ కాయస్థలాలు ఉండే అగ్రకులాలు. వీటిని కలిపి బురాబుల్ అని పిలుస్తారు. వీళ్ళు అగ్రకులాలు. ఈ అగ్రకులాలు కూడా ఒక 15% వరకు ఉన్నారు. ఇక అక్కడ ప్రధానంగా 2 కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, 2 మహాగఠబంధన్, ఎంబీజీ అంటారు. ఈ మహాగఠబంధన్నే మనం ఇండియా కూటమిగా కూడా పిలుస్తాం. కానీ బీహార్లో మనం ఎంజీబీ అనే మహాగఠబంధన్, ఎంజీబీ అనేది మనం పిలవాలి. ఈ ఎంజీబీలో బలాలు ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఎన్డీఏలో ఎవరెవరు ఉన్నారు చూస్తే ముఖ్యంగా ఎన్డీఏలో బీజేపీ ఉంది. జేడీయూ అంటే మన నితీష్ కుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పార్టీ. హెచ్ఏఎం హిందుస్థాన్ అవామీ మోర్చా ఉంది, జితిన్ రామ్ మాంజీ. తర్వాత ఎల్జేపీ అంటే మన చిరాగ్ పాస్వాన్ది లోక్ జనశక్తి పార్టీ. అట్లాగే ఆర్ఎల్ఎం రాష్ట్రీయ లోక్ మోర్చా. ఇవి ప్రధానంగా ఎన్డీఏలో ఉన్నాయి. ఎంజీబీలో మహాగఠబంధన్లో కాంగ్రెస్ ఉంది, ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్, మన తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు. తర్వాత లెఫ్ట్ పార్టీలో వచ్చి సిపిఐఎంఎల్ లిబరేషన్ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ పార్టీ ఉంది. ఇవి ప్రధానంగా 2 కూటముల పార్టీల కంపోజిషన్. ఇవి కాకుండా థర్డ్ ఫ్రంట్ గా ఈ జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ రంగంలోకి వచ్చాడు. లాస్ట్ ఇయర్ గాంధీ జయంతిన అతను దీన్ని అనౌన్స్ చేసి రంగంలోకి వచ్చాడు. అతను థర్డ్ ఫోర్స్ గా ఎదిగాడు. అవి కాకుండా ఇంకా చిన్న చితక పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా ఏఐఎంఐఎం ఉంది, మన ఇక్కడ ఓవైసీ బ్యాచ్ పార్టీ వాళ్ళది. అక్కడ కూడా బీహార్లో ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నారు. ఇది బలాబలాల వ్యవహారం. ఇప్పుడు మనం ఈ సర్వే ఏం చెప్పింది అనేది చూద్దాం. ఈ సర్వే పేరు వచ్చి SAS గ్రూప్ అంటారు. వీళ్ళని IITians అని కూడా అంటారు. ఎందుకంటే ఈ గ్రూపులో గతంలో ఐఐటి చదివిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. ఈ గ్రూప్కి CEO మూర్తి అని ఆయన CEOగా ఉన్నారు. సో ఈ గ్రూప్లో సెఫాలజిస్టులు, ఇటు పొలిటికల్ అనలిస్టులు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, మేధావులు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళు సర్వేలు చేస్తున్నారనమాట. వీళ్ళు ఇప్పుడు 2 దఫాలుగా అక్కడ సర్వే చేశారు. ఆగస్టు 25 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తంగా ఒక సర్వేగా మనం చెప్పుకోవచ్చు. ఈ సర్వేలో వీళ్ళకున్న ఒక యూఎస్పీ ఏంటంటే
గతంలో వీళ్ళు బీహార్లో 2020 ఎన్నికల్లో వీళ్ళు అప్పుడు కూడా సర్వే చేశారు. వీళ్ళ సర్వే దాదాపు అక్యురేట్గా వచ్చిందనమాట. వీళ్ళ సర్వే ఏంటంటే ఎన్డీఏకి 120 నుంచి 127 వస్తుందని 2020లో వీళ్ళు ముందే చెప్పారు. ఎన్డీఏకి 125 వచ్చాయి. అంటే వీళ్ళ సర్వే దాదాపు పక్కాగా కరెక్ట్ అయింది. అట్లాగే యూపీఏ, అప్పట్లో యూపీఏ అనేవాళ్ళు ఎంజీపీ అని మహాగఠబంధన్ యూపీఏ, అది 108 నుంచి 112 అన్నారు, 110 వచ్చాయి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళు చెప్పిన సీట్లు అక్కడ వచ్చాయి కాబట్టి వీళ్ళకు కొంత క్రెడిబిలిటీ ఉంది. అంటే వీళ్ళ సర్వే అక్యురేట్గా ఉంటుంది అనేది జనంలోకి కానీ మేధావులకు కానీ వెళ్ళిందనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఐఐటి బ్యాచ్ కాబట్టి ఒక సైంటిఫిక్ అప్రోచ్తో వీళ్ళకి చేయడం తెలుసు. ఏదో వాడిని వీడిని అడిగి అట్లా కాకుండా చేస్తారు. ఇప్పుడు ఈ సర్వే వీళ్ళు 64,300 మందిని వీళ్ళు కలిశారు. మొత్తం 243 నియోజకవర్గాల్ని కవర్ చేశారు. వీళ్ళు 100% ఫీల్డ్ సర్వే, మామూలుగా ఫోన్లోనో లేకపోతే ఇంకే మెసేజ్లోనో అట్లా కాకుండా ఫీల్డ్కి వెళ్ళి పర్సన్స్ని కలిశారు. పర్సన్స్ కలిస్తే ఏమవుతుందంటే, ఒక మనిషిని కలిస్తే ఒకడే కలవడు, నలుగురు ఉంటారు, మాట్లాడతారు, అక్కడ పల్స్ అర్థమవుతుంది. అందువల్ల ఇది ఎప్పుడు కూడా ఫీల్డ్ సర్వే అనేది మోర్ రిలయబుల్ సర్వే అనమాట. వీళ్ళు అందుకని ఆ సర్వేనే చేశారు. అట్లా అయితే ప్రతి సర్వేలో కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది ఉంటుంది. ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కూడా వీళ్ళు ఇచ్చారు. అదేంటంటే 1 నుంచి +1 నుంచి 1.5%, 1% కానీ 1.5% వరకు మైనస్ ఉండొచ్చు, వీళ్ళు చెప్పిన దాంట్లో ప్లస్ ఉండొచ్చు. ఇది ప్రతి సర్వే వాళ్ళు కూడా చెప్పేది. సో వీళ్ళ సర్వే ప్రకారం ఏ కూటమి గెలుస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళు చెప్తున్నది మహాగఠబంధన్ గెలుస్తుంది అనేది వీళ్ళు చెప్తున్న సర్వే. కాకపోతే నేరోగా ఉంది. వీళ్ళు ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు అనేది చూస్తున్నప్పుడు మహాగఠబంధన్కి 116 నుంచి మొత్తానికి 116 నుంచి 120 ప్లస్ వస్తాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే మనకు కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ 122. 122 దగ్గర ఆగిపోతుంది ఇది. వాళ్ళకి ఓట్ల షేర్ అయితే 40.5% నుంచి 41%. అంటే అక్కడ అధికారం ఫామ్ చేయాలంటే మినిమం 40% ఓటర్ షేర్ రావాలి. మామూలుగా గతంలో చూసుకుంటే 2020లో 2 కూటములకు కూడా 37% దగ్గర ఆగిపోయినాయి, 40% రాలేదు. ఈసారి ఎంజీబీకి మహాగఠబంధన్కి 40% దాటుతుందనేది వీళ్ళు చెప్తున్నారు. ఎన్డీఏకి వచ్చేసరికి 104 నుంచి 115 వరకే వస్తుంది. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ వీళ్ళకి రాదు. ఓట్ల షేర్ కూడా 39.5% నుంచి 40.5% వరకు, అంటే దగ్గరలోనే ఉన్నారు వీళ్ళు కూడా. ఇక జన స్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్కి అయితే 11 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఒక థర్డ్ ఫోర్స్గా ఎదిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓట్ల షేర్కి వచ్చేసరికి 10.5 నుంచి 11.5 వరకు పర్సంటేజ్ వస్తాయి వాళ్ళకి ఓట్ల షేరు. అదర్స్, ఇతరులు ఎంఐఎం కావచ్చు, ఎంఐఎంకి 1 సీటు కూడా రాదు. కానీ ఓట్ల షేరుకు వచ్చేసరికి 1.25 నుంచి 1.5 వరకు ఓట్ల షేరు ఎంఐఎంకి వచ్చే అవకాశం ఉంది. కానీ అంటే వాళ్ళు కొన్ని చోట్ల విన్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, కానీ వాళ్ళకి ఇండిపెండెంట్గా సీట్ తెచ్చుకునే పరిస్థితి అయితే లేదనేది ఈ సర్వే చెప్తుంది. అదర్స్ ఇంకా చిన్న చితక పార్టీలు 7 నుంచి 9 సీట్లు వస్తాయని, వాళ్ళకి 8.75 నుంచి 9.75% ఓట్ షేర్ వస్తుందని చెప్తున్నారు. అంటే 8.75, 9.75 ఆ రేంజ్లో ఓట్ షేర్. ఇది వీళ్ళు చెప్తున్నది. దీంట్లో వీళ్ళు కీ ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఎంవై కన్సల్టేషన్ అంటారు. ఎంవై అంటే ముస్లిం యాదవ్ అనమాట. ఈ ముస్లిం యాదవ్ అనేది ట్రెడిషనల్గా లల్లూ ప్రసాద్ యాదవ్ కాలం నుంచి కూడా ఆర్జేడీకి, ఇటు కాంగ్రెస్కి, అంటే ఎంజీబీ ఏదైతే ఉందో మహాగఠబంధన్కి ఉన్నారు. వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయ్యారు అనేది ఈ సర్వే చెప్తుంది. అట్లాగే యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది బలంగా ఉంది. దాదాపు 43% వ్యతిరేకంతో ఉన్నారు అనేది చెప్తున్నారు. అట్లాగే జేఎస్పీ రోల్, జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ అర్బన్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అతను ఏంటంటే క్లీన్ పాలిటిక్స్ అంటున్నాడు. కులానికి సంబంధం లేకుండా నేను ఉద్యోగాలు, ఉచిత విద్య ఉద్యోగాలు ఇస్తాను, ఉచిత విద్య వైద్యం అని చెప్తున్నాడు. కాబట్టి కొంతవరకు అర్బన్ ఓటర్స్లో అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని చెప్తున్నాడు. ఇతని మొత్తం వీళ్ళు చేసిన సర్వేలో 64% మంది
ఈ ప్రశాంత్ కిషోర్ని ఓట్ కట్టర్ స్ప్లిట్టర్ అని చెప్తున్నారు. అంటే విన్నింగ్ అవకాశాలని తను దాదాపు 10 నుంచి 20 నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అంటే ఒక రకంగా కింగ్ మేకర్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్ వచ్చి కరప్షన్ అండ్ గవర్నెన్స్ ప్రాబ్లమ్స్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ ఇవి లేకపోవడం, ఎమ్మెల్యేల స్థానం, లోకల్ గవర్నమెంట్ స్థాయిలో కరప్షన్ విపరీతంగా ఉండడం అనేది ఒక అంశం. తర్వాత కులం అనేది, కులాలుగా అక్కడ గ్రూపులుగా విడిపోయింది. మనకి ఈ బొరాబల్ ఏదైతే భూమిహారు, రాజపుట్టు, బ్రాహ్మణు, ఈ కాయస్థ, ఇది ఈ అప్పర్ కులాలు ఉన్నాయో, ఈ అప్పర్ కాస్ట్ ఉందో, ఈ అప్పర్ కాస్ట్ అంతా కూడా ఎన్డీఏ వైపు బలంగా ఉన్నారు. అట్లాగే ఎన్డీఏ వైపు ఈబీసీ, ఎంబీసీలు కూడా కొంతవరకు ఉన్నారు. ఇక వీళ్ళ వైపు ఎంజీబీ మహాగఠబంధన్ వైపు ముస్లింలు, యాదవులు బలంగా ఉన్నారు. వీళ్ళకి రూరల్లో కూడా కొంత పెరిగింది అనేది కూడా ఈ ఫ్యాక్టరీలో ఒకటి చెప్తున్నారు. అట్లాగే ఆపరేషన్ సింధూర్ కూడా ఒక అంశం. ఎందుకంటే ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ను ప్రకటించింది కూడా మోడీ అక్కడ పోయి ప్రకటించాడు, బీహార్. కాబట్టి బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అది చేశాడు కాబట్టి. అట్లాగే ఉమెన్ ఓటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉమెన్ ఉన్న వాళ్ళ నాడి ఇంకా తెలియదని చెప్తున్నారు. ఉమెన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం 10,000 రూపాయలు 75 లక్షల మందికి పైగా స్త్రీల అకౌంట్లకి వేశారు. సో వాళ్ళు ఏమన్నా గొంపగొత్తుగా నితీష్కి వేస్తారనే ఒక ఇది ఉంది. అదైతే కొంత అంటే స్వింగ్ ఓటర్స్ అంటారు, ఉమెన్ స్వింగ్ ఓటర్స్లో ఉమెన్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక 8వ అంశం ఓట్ అధికార యాత్ర అని ఆ మధ్య రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ వెళ్ళారు. అది చాలా మంచిగా ప్రభావం అయింది. జనం అయితే పెద్ద ఎత్తున యూత్ ఎక్కువగా వచ్చారు. కానీ అది ఓట్లలోకి ఎంత కన్వర్ట్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం. ఇది 46 మంది వీళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో 46 మంది ఓటు యాత్ర, అధికార యాత్ర ప్రభావం ఉంటుందని వీళ్ళకి చెప్పారు. ఇది అంశాలు. ఇవి కాకుండా ఎక్స్పెక్టర్స్ అంటారు. అంటే అసలు ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డిసైడ్ చేసే అంశాలు ఏమేంటి అనుకున్నప్పుడు నెంబర్ 1 వచ్చి అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్. బీహార్లో మైగ్రేషను మనకు తెలుసు. ఎక్కడ చూసినా బీహార్లో, మొన్న కూడా మా ఇంటి దగ్గర ఒక బీహార్ అతను జొన్న కంకులు తెచ్చి అమ్ముతున్నాడు. ఏమంటే అక్కడ పరిస్థితి కష్టంగా ఉంది సార్ అని చెప్తున్నాడు. సో అలాగా ఎక్కడ చూసినా బీహార్ నుంచి వలసలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ అదే ఉంటుంది, నెంబర్ 1 ఫ్యాక్టర్ అనేది చెబుతున్నారు. నెంబర్ 2 వచ్చి కులం. ఇందాక చెప్పినట్టుగా కులాల గ్రూపుల వారిగా విడిపోయాయి. ఆ గ్రూపుల్లో చేంజెస్ని బట్టి కూడా తేడా వస్తుంది. అట్లాగే 3వది ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ కూడా కింగ్ మేకర్గా ఉంటాడు. అతను చాలా చోట్ల ఎవరు ఓట్లు చెల్లిస్తారనే దగ్గర ఫస్ట్ ఎన్డీఏ ఓట్లు, ఎన్డీఏకి వ్యతిరేక ఓట్లు, యాంటీ ఇన్కంబెన్స్ ఉంది కాబట్టి వ్యతిరేక ఓట్లు చీలిస్తే ఎన్డీఏకి ఉపయోగం అనేది అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న సర్వేలు, ఈ సర్వేతో సహా ఎన్డీఏకి ప్రశాంత్ కిషోర్ నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉంది వాళ్ళు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగానే ఎక్కువగా మాట్లాడాలని పరిస్థితి కాబట్టి అది ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చి లా అండ్ ఆర్డర్ చాలా ఘోరంగా ఉంది. అక్కడ వైలెన్స్ ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల మీద దాడులు కానీ అత్యాచారాలు బాగా పెరిగాయి. బీహార్లో వైలెన్స్ బాగా పెరిగింది. రేపుల శాతం కూడా 7 నుంచి రేటు, అంటే 1,00,000 మందికి 7 నుంచి 8 రేపులు అక్కడ జరుగుతున్నాయి. దేశంలోనే ఇది హైయెస్ట్ అని కూడా చెప్తున్నారు. సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చి సర్ అనే పేరుతో, ఎస్ఐఆర్ అనే పేరుతో, స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ అనే పేరుతో మొత్తం 65 లక్షల మంది ఓట్లను తీసేసింది. తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయినాక 18 లక్షలు మళ్ళీ యాడ్ చేసింది. కానీ ఇప్పటికి కూడా 48 లక్షల్ని తీసేస్తున్నారు. దీని మీదనే ఓటు అధికార యాత్ర, దాన్నే ఓటు చోరీ యాత్ర అని కూడా పిలిచారు. దీని మీద రాహుల్ గాంధీ ఇంపాక్ట్ అనేది బలంగా పడింది ఈ అంశం కూడా అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఉమెన్ ఓటర్స్ కూడా వెరీ వెరీ కీలకం. ఉమెన్ ఓటర్స్ మొత్తంగా ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు అనేది ఒక అంశం. అట్లాగే ముస్లిం యాదవ్ ఆల్రెడీ నేను చెప్పాను. కరప్షన్ 46% కరప్షన్కి వ్యతిరేకంగా ఉన్నారు. కరప్షన్ దారుణంగా ఉందని చెప్తున్నారు. అట్లాగే లిక్కర్ బ్యాన్ 2016 నుంచి బీహార్లో లిక్కర్ బ్యాన్ ఉంది. దీనివల్ల ఉమెన్ ఓటర్స్ నితీష్కి పెరిగారు. కానీ ఇప్పుడు లిక్కర్ బ్యాన్ కూడా సరిగ్గా అమలు కావట్లేదు. చీప్ లిక్కర్ విపరీతంగా ఉత్తరప్రదేశ్,
ఇటు జార్ఖండ్ ఇటు నేపాల్ నుంచి అంతా వస్తుంది. దానివల్ల స్త్రీలలో కూడా వ్యతిరేకత పెరిగింది. అదే మేలు, అప్సెల్గా ఉంటేనే మేలు అన్న అభిప్రాయం వచ్చింది అనేది ఉంది. అదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చి సీట్ షేరింగ్. అంటే ఈ గ్రూపుల్లో ఇప్పుడు ఎన్డీఏలో ఏమో చిరాగ్ పాస్వాన్కి 40 సీట్లు అడుగుతున్నాడు. ఇటు ఎన్డీఏ అండ్ అంటే జేడీయూ అండ్ బీజేపీ 100, 102 అలాగా, అంటే దాదాపు 205 సీట్లు వాళ్ళిద్దరే పంచుకుంటారు. మిగతా సీట్లలో ఇటు చిరాగ్ పాస్వాన్కి 20-25 ఇస్తానంటే వాళ్ళేమో 40 అడుగుతున్నారు. చిరాగ్ పాస్వాన్కి కూడా ఆశ ఉంది నేను సీఎం అవుతానని. సీఎం క్యాండిడేట్ అక్కడ అనౌన్స్ చేయట్లేదు. నితీష్ ఏమో ఆల్రెడీ 9 నెలలు పక్కన పెడితే 20 ఏళ్ళు ఆయన పరిపాలించాడు. 5 సార్లు ఆయన ఇటు అటు జంప్ అయ్యాడు. 20 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. సో సీట్ షేరింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అట్లాగే అటుపక్క కూడా ఎంజీబీ దీంట్లో కూడా మహాగఠబంధన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రికి ఉండాల క్యాండిడేట్ అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో దానికి ఒప్పుకోవట్లేదు. ఈ రోజు కూడా ఉదిత్ రాజ్ అని కాంగ్రెస్ నాయకుడు తేజస్వి యాదవ్ కాదు, ఆయన వాళ్ళ పార్టీ తరపున ఉండొచ్చు కానీ కూటమి తరపున క్యాండిడేట్ అనేది గెలిచి నాకు చూస్తామని అంటున్నాడు. అదొక ప్రాబ్లం. అట్లాగే సీట్ షేర్ కాంగ్రెస్ 54 ఇస్తానని తేజస్వి యాదవ్ అంటున్నాడు. వీళ్ళు 100 దాకా అడుగుతున్నారు. అక్కడ కూడా గందరగోళం ఉంది. లెఫ్ట్ వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతున్నారు, సిపిఐ సిపిఎంలు వీళ్ళు కూడా. ఆ ప్రాబ్లం ఉంది. అట్లాగే ఎడ్యుకేషన్, మెడికల్ అంశాలు కూడా బలంగా పనిచేస్తున్నాయి. సో అట్లాగే కొన్ని చోట్ల ఎంఐఎం కూడా ఓట్లు చీల్చే పరిస్థితి ఉంది. ఈ అంశాలు ప్రధానంగా బీహార్ ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక సీఎంగా ఎవరు క్యాండిడేట్ అనేది ఈ సర్వేలో ఎవరిని మీరు ప్రిఫర్ చేస్తారన్నప్పుడు 37% తేజస్వి యాదవ్ని సీఎంగా ప్రిఫర్ చేశారు. అంటే ఎక్కువ మంది మెజారిటీ తేజస్వి యాదవ్ని సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. రెండవదేమో నితీష్ కుమార్ 22%, మూడోదేమో ప్రశాంత్ కిషోర్ 19%. సో ఓవరాల్గా ఈ సర్వే ఏం చెప్తుందంటే ఎడ్జి ఎంజీబీకే ఉంది, మహాగఠబంధన్కి ఎడ్జ్ అయితే ఉంది, కానీ నేరోగా ఉంది. ఈ లోపల కూడా మారచ్చు. సో ఇప్పటికి వస్తున్న సర్వేలు, చాలా సర్వేలు నేను చూశాను. లేటెస్ట్గా పీపుల్స్ పల్స్ సర్వే ఏమో రివర్స్ చెప్పింది. ఎన్డీఏకి ఎడ్జ్ 1% ఉందనేది. వీళ్ళ సర్వేలోనే వీళ్ళే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 1.1 నుంచి 1.5 వరకు వీళ్ళే చెప్పారు కాబట్టి ఎటైనా పోవచ్చు. కాబట్టి లేదా హంగర్ అవ్వచ్చు. హంగర్ వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు దాన్ని డిసైడ్ చేస్తారు. ఎవరు వైపు వెళ్తే ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ రేపు డిప్యూటీ సీఎం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ లాగా చెప్పలేమన్నమాట. ఏదేమైనా టఫ్గా